హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ ఎవ్రీవన్. ఇది వచ్చేసి సామ్సంగ్ గ్యాలక్సీ ట్యాబ్ S9 FE అనమాట. ప్రెసెంట్ ఈ ట్యాబ్ అయితే ఆన్లైన్లో వచ్చేసరికి 35,000 రూపీస్ అవుతుంది. ప్రెసెంట్ ఈ ట్యాబ్ని అయితే మనం అయితే 2025లో పర్చేస్ చేయొచ్చా లేదైతే చూద్దాం. ముందుగా అయితే ట్యాబ్ స్పెసిఫికేషన్స్ అయితే చూసుకుందాం. ఫస్ట్ వచ్చేసరికి నా దగ్గర ఉన్నదైతే 6GB ర్యామ్ 128GB స్టోరేజ్తో సపోర్ట్ ఉన్న ట్యాబ్ అయితే ఇదనమాట. అలాగే మీరైతే దీనైతే ఎక్స్పాండబుల్ అయితే ఉంది, ఎక్స్పాండ్ అయితే చేసుకోవచ్చు ట్యాబ్. అలాగే ట్యాబ్ బాక్స్లో అయితే S Pen అయితే ఇస్తున్నారు. మీరైతే ఈ బడ్జెట్లో చూసుకున్నట్టయితే మ్యాక్సిమం అందులో అయితే S Pen అయితే రాదు. మీరైతే ఎక్స్ట్రాగా అయితే పర్చేస్ చేసుకోవాలి ఆన్లైన్లో. బట్ దీనికైతే డైరెక్ట్ S Pen అయితే బాక్స్లో అయితే ఇస్తున్నారు. ఇంకా ముందుగా ఈ ట్యాబ్ డిస్ప్లే గురించి అయితే మాట్లాడుకోవాలి. ఎందుకంటే ట్యాబ్ అనగానే మన ఫస్ట్ గుర్తొచ్చేసరికి డిస్ప్లే అనమాట. ఇదైతే మేజర్ పాయింట్ దీంట్లో. ఇంకా డిస్ప్లే చూసుకున్నట్టయితే 10.9 ఇంచ్ IPS LCD ప్యానల్ అనమాట దీంట్లో యూజ్ చేసింది. అలాగే దీని రేషియో వచ్చేసి 16:10 అయితే ఉంటుంది. ఐడియల్ మీడియా ఫర్ కన్సెప్షన్ అనమాట. అలాగే దీని రీఫ్రెష్ రేట్ చూసుకున్నట్టయితే 90 Hz స్మూత్ స్క్రోలింగ్ అయితే సపోర్ట్ ఉంది దీంట్లో. అలాగే దీని పీక్ బ్రైట్నెస్ చూసుకున్నట్టయితే మనం 747 నిట్స్ అయితే ఉంటుంది. అరౌండ్ 750 నిట్స్ అయితే వస్తుంది. మీకైతే విజిబిలిటీ అయితే చాలా బాగుంటుంది. మీకు ఇందులో అయితే ఎలాంటి డ్రాబ్యాక్ అయితే ఉండదు. ఇంకా అలాగే మీకైతే దీంట్లో అయితే HDR కంటెంట్ సపోర్ట్ అయితే ఉంది. మీరైతే అమెజాన్ ప్రైమ్ వీడియో అండ్ నెట్ఫ్లిక్స్ అయితే HDRలో అయితే సపోర్ట్ చేస్తుంది. బట్ డాల్బీ విజన్ అయితే ఉండదు దీంట్లో. అలాగే యూట్యూబ్లో అయితే మీరు స్మూత్ కంటెంట్ అయితే వాచ్ చేయొచ్చు 4Kలో అనమాట. మీరైతే మూవీస్ కోసం ప్రిఫర్ చేసినట్టయితే ట్యాబ్ డిస్ప్లే అయితే మిమ్మల్ని అయితే ఎక్కడైతే డిసప్పాయింట్ చేయదు. చూడడానికి అయితే చాలా లుకింగ్గా ఉంటుంది ట్యాబ్ అయితే. ఇంకా అలాగే ఈ ట్యాబ్ వచ్చేసరికి టచ్ సెన్స్ విత్ పెన్ సపోర్ట్ అయితే ఉంటుంది అనమాట. దీనికైతే S Pen సపోర్ట్ అయితే ఉంటుంది. అలాగే లో లేటెన్సీ డ్రాయింగ్ నోట్ అయితే ఉంటుంది. మీరైతే క్విక్ నోట్స్ అయితే నోట్ తీసుకోవచ్చు అనమాట. జస్ట్ మీరైతే పెన్ తీసుకొని జస్ట్ క్విక్ నోట్ మీద ప్రెస్ చేసినట్టయితే మీకైతే నోట్స్ ఓపెన్ అయితే మీరైతే క్విక్గా అయితే మీకు నచ్చిన నోట్స్ అయితే తీసుకోవచ్చు అనమాట. అలాగే దీని వ్యూయింగ్ యాంగిల్స్ కూడా చాలా బాగుంటాయి. మీరు ఆల్మోస్ట్ 120 degrees వరకు బెండ్ అయి చూసినా కూడా మీకు ఎలాంటి డ్రాబ్యాక్ అయితే ఉండదు. వ్యూయింగ్ యాంగిల్స్ కూడా చాలా బాగుంటుంది డిస్ప్లే పరంగా అయితే. మీకైతే ఈ బడ్జెట్లో అయితే డిస్ప్లే అయితే మిమ్మల్ని అయితే ఎక్కడ డిసప్పాయింట్ అయితే చేయదు. ఎందుకంటే డిస్ప్లే వచ్చేసరికి చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. మీరు చూసిన ఈ డిస్ప్లే వచ్చేసరికి మీకు ఐస్కి అయితే అట్రాక్టివ్ అనిపిస్తుంది. దీంట్లో ఉన్న బ్రైట్నెస్ కానీ HDR కంటెంట్ సపోర్ట్ కానీ అమెజాన్ ప్రైమ్ నెట్ఫ్లిక్స్ ఇలా మీరైతే అన్ని అయితే చూడొచ్చు అనమాట దీంట్లో. ఇంకా ర్యామ్ అండ్ రూమ్ విషయానికి వచ్చినట్టయితే దీంట్లో వచ్చేసరికి 6GB అండ్ 8GB ర్యామ్ వేరియంట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ప్రెసెంట్ నా దగ్గర ఉన్నైతే 6GB ర్యామ్ అనమాట. అలాగే దీంట్లో అయితే ర్యామ్ వచ్చేసరికి LPDDR4X ర్యామ్ అయితే యూజ్ చేశారు. ఇదైతే మల్టీ టాస్కింగ్ అయితే ఎఫిషియెంట్గా అయితే వర్క్ చేస్తుంది మీకు. అలాగే ఇంకా స్టోరేజ్ విషయానికి వచ్చినట్టయితే దీంట్లో అయితే 2 వేరియంట్స్ అయితే ఉంటాయి. 128GB అలాగే 256GB 2 వేరియంట్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. మీకు నచ్చింది అయితే చూస్ చేసుకోవచ్చు. UFS 3.1 స్టోరేజ్ అయితే యూజ్ చేశారు. మీకైతే కొంచెం డేటా అయితే ఫాస్ట్గా అయితే యాక్సెస్ చేయొచ్చు అనమాట. అప్ టు 1 TB వరకు అయితే మీరైతే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు మీ స్టోరేజ్ని. ఇంకా అలాగే దీంట్లో మీరైతే ఆపరేటింగ్ సిస్టమ్ చూసుకున్నట్టయితే ప్రెసెంట్ అయితే ఇదైతే Android 13 అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే ఇస్తున్నారు. ఇది ప్రెసెంట్ అయితే One UI 6.11 అయితే సపోర్ట్ చేస్తుంది. సామ్సంగ్ గురించి తెలిసిందే కదా, ఇది 4 years మేజర్ అప్డేట్స్ అయితే ఇస్తుంది. అప్ టు Android 17 వరకు అయితే సపోర్ట్ అయితే ఉంది దీనికి. ఇంకా అలాగే 5 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ఇస్తుంది అనమాట. ఇంకా అలాగే మీకు దీంట్లో అయితే సామ్సంగ్ డెక్ సపోర్ట్ అయితే ఉంటుంది. ఇది ఎవరైతే మల్టీ టాస్కింగ్ చేస్తారో వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుంది. ఇంకా మీరు దీని బిల్డ్ డిజైన్ కి వచ్చినట్టయితే అల్యూమినియం యూని బాడీ డిజైన్ తోటి అయితే వచ్చింది. చూడడానికి అయితే చాలా ప్రీమియంగా ఉంటుంది ఫీల్ అయితే. అలాగే ఇది డ్యూరబుల్ అనమాట. ఇంకా మీరు బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే ఇది ఫుల్లీ మ్యాట్ ఫినిష్ తోటి అయితే వస్తుంది. అలాగే ఫింగర్ ప్రింట్ రెసిస్టెంట్ అనమాట. ఫింగర్ ప్రింట్స్ అయితే మ్యాక్సిమం అయితే అట్రాక్ట్ అయితే చేయట్లేదు. అలాగే ఇదైతే చూడడానికి వెరీ స్లిమ్ అండ్ లైట్ వెయిట్గా అయితే ఉంటుంది. ఇంకా అలాగే మీరు అయితే దీంట్లో IP రేటింగ్ చూసుకున్నట్టయితే ఇదైతే IP68 అయితే సపోర్ట్ ఉంది. మీరు పొరపాటున ట్యాబ్ని అయితే తీసుకెళ్లి వాటర్లో పడేసినట్టయితే ట్యాబ్కి అయితే ఏమైతే కాదనమాట. ఎందుకంటే ఇదైతే IP68 అయితే సపోర్ట్ చేస్తుంది ట్యాబ్లో. ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్టయితే మెయిన్ విషయం ఇదే అసలైంది, ప్రాసెసర్. దీంట్లో ఏ ప్రాసెసర్ యూజ్ చేసినారంటే సామ్సంగ్ వాళ్ళ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. Exynos 1380 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఇదైతే 5 nm చిప్సెట్ అనమాట ఇదైతే. ఇంకా మీరు అలాగే AnTuTu స్కోర్ చూసుకున్నట్టయితే దీంట్లో వచ్చేసరికి 5,50,000 అయితే AnTuTu స్కోర్ వస్తుంది ఓవరాల్గా. మీకైతే ఇదైతే స్లైడ్లో గేమింగ్ కూడా పనికొస్తుంది. స్లైడ్లీ అని చెప్పలేం కానీ కొంచెం ఎక్స్ట్రా గేమింగ్ అయితే యూజ్ చేస్తూ మీరైతే BGM అయితే ఆడవచ్చు. దీంట్లో HDR కూడా సపోర్ట్ ఉంది. మీరైతే HD అండ్ ఎక్స్ట్రీమ్లో BGM అయితే ప్లే చేయొచ్చు అనమాట. దీంట్లో నేనైతే BGM అయితే ఆడి చూపిస్తాను గేమ్ ప్లే మీకైతే. ప్రెసెంట్ అయితే ఇప్పుడైతే నేనైతే BGM అయితే గేమ్ అయితే ఆడుతున్నాను. అరౌండ్ నేనైతే ఒక 3 hours దాకా ఆడాను. బ్యాటరీ డ్రాప్ అయితే ప్రెసెంట్ అయితే ఎక్కువ హెవీ అయితే ఏం లేదు. బ్యాటరీ బ్యాకప్ అయితే చాలా బాగుంది. దీంట్లో ఆప్టమైజేషన్ అయితే వెరీ సింపుల్ అండ్ క్లీన్గా ఉంది, మంచిగా ఉంది. నేనైతే యూజ్ చేసినప్పుడు అయితే నాకైతే ఎక్కడైతే ల్యాగ్ అయినట్టు కానీ ఇష్యూస్ అయితే ఏవి రాలేదు. గేమింగ్ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుంటుంది, డీసెంట్ ఉంటుంది. మరీ హై లెవెల్ గేమింగ్ అయితే చెప్పలేను. బట్ మీరు పెట్టే పర్చేస్ ఈ రేటుకి అయితే
సూపర్ అని చెప్పొచ్చు ఇదైతే. నేను నెక్స్ట్ సెక్యూరిటీ చూసుకున్నట్టయితే మీకైతే తెలుసు ఆల్రెడీ సామ్సంగ్లో అయితే నాక్ సెక్యూరిటీ అయితే ఉంటుంది. సెక్యూరిటీ అయితే చాలా బాగుంటుంది. అలాగే మీరైతే మీ డివైస్ని అయితే త్రూ ఫింగర్ ప్రింట్ ద్వారా అయితే అన్లాక్ చేయొచ్చు. అలాగే మీరైతే త్రూ ఫేస్ అన్లాక్ కూడా చేయొచ్చు అనమాట మీ ట్యాబ్ని. అలాగే ఈ ట్యాబ్ చూసుకున్నట్టయితే మీకైతే స్టీరియో స్పీకర్స్ తోటి అయితే వస్తుంది ట్యాబ్. మీరు లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ నుంచి అయితే 2 స్పీకర్స్ అయితే ఉంటాయి. స్పీకర్ డిస్ట్రిబ్యూషన్ కూడా బాగుంది. సౌండ్ మాత్రం లౌడ్గా ఉంటుంది. మీకైతే ఎగ్జాక్ట్ వినిపిస్తుంది. ఒక ట్యాబ్లో ఎంత సౌండ్ ఉండాలో అంత సౌండ్ అయితే వీరైతే యూజ్ చేశారనమాట ట్యాబ్లో. మీరైతే ఒక చిన్న వీడియో శాంపుల్ అయితే చూడండి. ప్రెసెంట్ అయితే ట్యాబ్ ఇది. ఇంకా అలాగే నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనమైతే ఇంత పెద్ద డిస్ప్లే యూజ్ చేస్తున్నాం కదా, దీని బ్యాటరీ కన్సంప్షన్ ఎలా ఉంటుందని పెద్ద డౌట్ అయితే ఉంటుంది. దీంట్లో వీళ్ళు వచ్చేసరికి 8000 mAh బ్యాటరీ అయితే ఇచ్చారు వీళ్ళు. అలాగే ఇదైతే 45 వాట్ వైడ్ ఫాస్ట్ ఛార్జింగ్కి అయితే సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇది వచ్చేసరికి USB Type-C 2.4 అయితే వస్తుంది. ఇది అప్ టు 90 minutes తీసుకుంటుంది అనమాట ఒకసారి ఫుల్ ఛార్జ్ అవ్వడానికి. మీకు ఈజీ 1 day అయితే ట్యాబ్ అయితే వస్తుంది అనమాట. ఇంకా అలాగే కెమెరా విషయం చూసుకున్నట్టయితే దీనిలో వచ్చేసరికి బ్యాక్ సైడ్ అయితే 8 MP కెమెరా అయితే ఉంటుంది. అలా ఫ్రంట్ వచ్చేసరికి 12 MP వైడ్ యాంగిల్ కెమెరా అయితే ఉంటుంది. ఇంకా ఫొటోస్ వీడియో చూసుకున్నట్టయితే వీడియో వచ్చేసరికి అప్ టు 1080p 30 FPS అయితే సపోర్ట్ చేస్తుంది. ఇంకా అలాగే మీరు ఫోటో చూసుకున్నట్టయితే డీసెంట్ ఫొటోస్ అయితే ఉంటుంది. మరి మీరైతే హెవీ అయితే ఎక్స్పెక్ట్ చేయకూడదు ఫోటో వీడియో గురించి. కాకపోతే వీడియో కాల్స్కి అయితే చాలా పర్ఫెక్ట్గా అయితే వర్క్ అవుతుంది. ఫ్రంట్ ఉన్న కెమెరా అయితే వెరీ వైడ్ అయితే ఉంటుంది. మీరు ఆల్మోస్ట్ మీరైతే ఫ్యామిలీ కూడా ఒకే ట్యాబ్లో అయితే వీడియో కాల్ అయితే మాట్లాడవచ్చు, అంత వైడ్గా అయితే ఉంటుంది. బట్ ఫొటోస్ వచ్చేసరికి డీసెంట్గానే ఉంటాయి, మరీ హెవీ అయితే ఉండవు. ఏదైతే ఫోటో శాంపుల్స్ అయితే చూడండి. అలాగే వీడియో వచ్చేసరికి డీసెంట్గానే ఉంటుంది, మరీ హెవీ అయితే ఉండదు. ఈ ప్రైస్ సెగ్మెంట్లో అయితే ట్యాబ్లో వచ్చేసరికి ఇదైతే ఓకే అని చెప్పొచ్చు. కెమెరా విషయానికి వచ్చినట్టయితే ఇంకా చూసుకున్నట్టయితే మీరు ఈ ట్యాబ్ని ప్రజెంట్ 2025లో పర్చేస్ చేయొచ్చా లేదా అని మెయిన్ థాట్ అనమాట. 35,000 అయితే ఉంది. ట్యాబ్ని 22,250 సంథింగ్ అయితే పర్చేజ్ చేసాం. ఒకవేళ మీరు ఈ ట్యాబ్ని కనుక ఆఫర్స్లో కానీ, బిగ్ బిలియన్ డేస్లో కానీ, కార్డ్ ఆఫర్స్లో కానీ, కూపన్స్లో కానీ, ఎనీ అదర్ డిస్కౌంట్స్లో కానీ దీన్ని అయితే అరౌండ్ 25,000 రూపీస్లో పర్చేజ్ చేయగలిగినట్టయితే ఇది పర్ఫెక్ట్ ట్యాబ్ అని చెప్తా. మీరైతే 35,000 రూపీస్ పెట్టే అయితే ఉండదు. అంటే ఎందుకంటే లో బడ్జెట్లో వచ్చినప్పుడు పర్చేజ్ చేయడం బెటర్. మీరు అన్నట్టు ఆ ప్రైస్ సెగ్మెంట్కి ఇది న్యాయం చేస్తుంది. బట్ ఎందుకంటే ఈ ట్యాబ్ వచ్చేసరికి 2025లో పర్చేజ్ చేస్తున్నారు. మీరైతే అది గుర్తుపెట్టుకోవాలి. చాలా ట్యాబ్స్ అయితే వచ్చి ఉంటాయి. మీరు ఈ ట్యాబ్ని ఎందుకు పర్చేజ్ చేయాలంటే దీంట్లో అయితే S Pen అయితే ఇన్ ద బాక్స్లో అయితే వస్తుంది. అదొక మెయిన్ ఫీచర్. ఇంకా సామ్సంగ్ ఫీచర్స్ గురించి అయితే అది ఇంకో ఫీచర్ అని చెప్పొచ్చు. బట్ దీన్ని అయితే 25,000 బిలో ఆర్ ఎగ్జాక్ట్ 25,000 అంతకు మించి అయితే పెట్టొద్దని చెప్తాను. బట్ ప్రజెంట్ ఇది 2025 అయినప్పటికీ ఈ ట్యాబ్ ది బెస్ట్ అని చెప్పొచ్చు అనమాట ఇప్పటికీ మార్కెట్లో. ఇంకా ఈ వీడియో వచ్చేసరికి ఇంతే ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో ఇంతవరకు చూసినట్టయితే ఎంతో కొంచెం అయితే నచ్చే ఉంటుంది. ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో అయితే లైక్ చేయండి. ఎవరైతే ట్యాబ్ కొనాలనుకుంటున్నారో వారికైతే ఇదైతే యూజ్ అవుతుంది అనమాట. మీ ద్వారా ఒక లైక్ చేయడం వల్ల వాళ్ళకైతే యూజ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ థ్యాంక్ యూ సో మచ్.